ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కృష్ణ సుజుకి హోటల్ ఎండి నారా శేషు ఆధ్వర్యంలో ఏలూరులోని ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వందలాది మంది ప్రజలు బంధుమిత్రులతో తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెడ్ల విన్యాసాలు, బొమ్మల కొలువు, భోగిమంటలతో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడింది. పిల్లలకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. ఏలూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్న నారా శేషును అనేక మంది ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా నారా శేషు మాట్లాడుతూ పండగ సమయంలో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా గడపాలనే తలంపుతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి సందడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న ముగ్గులు పోటీలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు భోగి మంటలు వేయటం, అలాగే భోగిపళ్ళు చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేసే కార్యక్రమం, అలాగే బొమ్మల కొలువు మరియు గంగిరెద్దులు హరిదాసులతో ఈ ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి పండగ చేసుకోవడం జరుగుతుంది. ఏలూరు ప్రజలు మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ భోగి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే తర్వాత చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేసే కార్యక్రమం మరియు బొమ్మల కొలువు, అలాగే రేపు గాలిపటాల పోటీ కలదు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని చెప్పి సంక్రాంతి సంబరాలన్నీ ఈ ధర్మబేరి ప్రాంగణంలో జరుగుతున్న నారా శేషు గారి ఆధ్వర్యంలో మేము కూడా మోటేపల్లి నుంచి రామాలయం తరపున నగర సంకీర్తనకి భజన తరపున వచ్చాము. మా బంధుముక్తులందరూ కూడా విచ్చేసారు ఈ ధర్మ ప్రాంగణానికి. నారా శేషు గారు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ప్రాంగణంలో హరిదాసులు, గంగిరెద్దులు, అసలు భోగి మంటలు అంతా సంక్రాంతి అంటే ఇక్కడే జరిగేటట్టు కనపడుతుంది. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.
అండ్ అలాగే ధర్మబేరి ప్రాంగణం చాలా విశాలంగా ఉండడం వల్ల అందరూ వస్తున్నారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి తెల్లవారుజాము 4 గంటల నుండి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మేము చూసుకున్నట్లయితే బసవన్నలు కూడా ఉన్నారు. ఆ బసవన్నలు చేసే నృత్యాలు కానీ పాతకాలంలో ఎలా అయితే వాళ్ళని ఎక్కించుకొని అవి పరిగెడుతూ ఉంటాయి, అవే కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తున్నాము. పిల్లలందరూ పొద్దున్నండి ఇక్కడే ఉన్నారు, అవి చూస్తూనే ఉన్నారు, ఆనందిస్తూనే ఉన్నారు. ఇలా మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పెద్దలు కూడా, ముసలి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత మేము ఇంత ఆనందంగా ఒక పండుగ మా చిన్నప్పుడు మేము ఎలా అయితే చూసామో అలా చూసామని చెప్తున్నారు. అది మేము 4 రోజులు పడ్డ కష్టమంతా మేము మర్చిపోయాము. ఇంకా రోజు ఇక్కడే ఉండి కల్లాపు జల్లుకొని వెళ్ళినా కూడా అదంతా మేము మర్చిపోయాము. అందరూ ఫ్యామిలీస్ ఏజ్తో పని లేకుండా ఇక్కడ ఇంత ఆనందంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా బాగా అందరూ నిజంగా అన్ని కష్టాలు మర్చిపోయి నిజంగా ఈ 3 రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకేనే బాగా. మాది ఏలూరు అండి. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి రోజున బాగా చలికాలంగా ఉంటుంది, చల్లదనం పోయి ఎండగా ఉండటానికి చలి కాచుకుంటానికి భోగి మంటలు వేస్తారు. ఆ రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతుంది. భోగి రోజుది సంక్రాంతి రోజున పెద్దలు తలుచుకొని గుమ్మడికాయలు అవన్నీ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కనుమ రోజున ఆవులకి వాటికి బాగా డెకరేషన్ అది చేసి గోవులను కూడా పూజిస్తాము. ఇది మన సాంప్రదాయం. ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పాతకాలం ఉట్టిపడేలాగా పేడకల్లాపు జల్లాము. అలాగే పేడపిడకలతో ఇలా భోగి మంటలు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక చిన్న పాతకాలపు గుడిసె టైపు సెటప్ను ఎడ్ల బండి, దాని మీద ధాన్యం, మన పల్లెటూరులో ఒకప్పుడు మన పాతకాలంలో ఎలాగా మన ఫాదర్స్ ఎలా చేశారో అదంతా తెలిసేలాగా అలాగే కైట్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడానికి.